మొత్తానికి మనందరం కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ది ఒడిసీ సినిమా వచ్చేసింది. ఈ సినిమాలోని ప్రతి ఒక్క సీన్ కూడా ఒక అద్భుతం అనమాట. అండ్ కొన్ని సినిమాలు ఏంటంటే కొన్ని సీన్స్ మాకే నచ్చుతున్నాయి, కొంతమంది ఆడియన్స్కే నచ్చుతాయి, నార్త్ సైడ్ వాళ్ళకే నచ్చుతాయి, ఇటు సౌత్ సైడ్ వాళ్ళకి మాత్రమే నచ్చుతాయి, ఈ విధంగా ఉంటాయి. కానీ హాలీవుడ్ సినిమాలు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ అందులో ఉన్నటువంటి స్టోరీ అనేది ఎంతో క్యూరియాసిటీగా ఉంటుంది. అండ్ దానికి మించి ప్రతి ఒక్క మూమెంట్ కూడా ఎంతో అద్భుతంగా నెక్స్ట్ ఏమవుతుంది టెన్షన్గా ఉంటాయన్నమాట. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా హాలీవుడ్ సినిమాలను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పటికి కూడా ఇప్పుడు ది ఒడిసీ సినిమాకి ఇక్కడ మనం బుక్ మై షోలో చూస్తే ఏ థియేటర్లో చూసినా కూడా, ఏ ఐమాక్స్లో చూసినా కూడా సినిమా ఎక్కడెక్కడైతే రిలీజ్ చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్క చోట కూడా సోల్డ్ అవుట్ అనమాట కంప్లీట్గా. ఇంకా టికెట్స్ మాత్రం అసలు దొరకట్లేదు. అంటే అంత కాంపిటీషన్, అంత క్యూరియాసిటీ సినిమాని చూడాలి అని చెప్పేసి అంత ఘోరంగా ఈ సినిమా పైన అంటే సినిమా కోసం వెయిట్ చేశారనమాట. సో అంతగా ఏముంది ఈ సినిమాలో అంటే అక్కడ డైరెక్టర్ మ్యాటర్స్ అనమాట. సో మరి డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ మనందరికీ కూడా తెలుసు. ఆయన తీసినటువంటి ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ బ్లాక్ బస్టర్ అనమాట. ఆయన సినిమాలు వస్తున్నాయంటే బాక్స్ ఆఫీస్ అంతా కూడా షేక్ అవ్వాల్సిందే, కలెక్షన్ల వర్షం కురవాల్సిందే, ఆ సినిమాకి పక్క ఆస్కార్ అవార్డు రావాల్సిందే. ఇప్పటివరకు తీసినటువంటి ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు, ఆ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. సో ఇందులో ఈ సినిమా స్టోరీకి కూడా ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు రావడం పక్కా రాసి పెట్టుకోండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ సినిమాలోని స్టోరీ ఏంటి? స్టోరీ విషయానికి వస్తే ఒక రాజ్యం, మనందరికీ కూడా తెలుసు, రాజ్యాల మధ్యలో ఒక యుద్ధాలు జరగడం కావచ్చు, ఆ రాజ్యాన్ని ఇంకొకరు కైవసం చేసుకోవడం కావచ్చు, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఒక రాజ్యాల మధ్య, రెండు రాజ్యాల మధ్య ఇక్కడ యుద్ధం జరుగుతుంది. అయితే యుద్ధం జరిగిపోయి 10 సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఈ రాజ్యానికి సంబంధించినటువంటి రాజు మాత్రం తిరిగి రాడు. సో అప్పుడు ఇక్కడ రాణి ఉంటుంది కదా, సో రాణి గారిని ఏంటంటే మిగతా రాజ్యాలు ఉన్నటువంటి రాజులందరూ కూడా ఈ రాణిని మనము కైవసం చేసుకొని ఈ రాజ్యాన్ని కూడా కైవసం చేసుకుందాము అని చెప్పేసి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సో వీళ్ళకు కుమారుడు ఉంటాడు ఈ రాణికి, అదేవిధంగా తిరిగి రాని రాజుకి, ఇద్దరు కూడా కుమారుడు ఉంటాడనమాట, రాజకుమారుడు. సో ఆయన ఏంటంటే అరే మా రాజ్యాన్ని లాక్కోవడానికి ఇంతమంది విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కుట్రలు చేస్తూ ఉన్నారు, కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. సో ఏదో ఒక రకంగా నా రాజ్యాన్ని, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని వెతకడానికి సముద్ర మార్గంలో వెళ్తాడు. సో అక్కడ నుంచి అసలైన స్టోరీ అంతా కూడా కొనసాగుతుంది అనమాట. సో ఇది మనం మాట్లాడుకుంటూనే ఎంతో క్యూరియాసిటీగా నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటనేది మనకు అంటే ఇలాంటి ఒక ఆలోచనలో పడిపోతాం. కాబట్టి మరి సినిమా చూస్తున్నంతసేపు ఇంకా ఏ విధంగా అనిపిస్తుంది? సో ఇంత మంచి స్టోరీ అన్నమాట, మంచి అద్భుతంగా సినిమా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మంచి రివ్యూలు కూడా చెప్తూ ఉన్నారు. సో మరి మీలో ఎంతమంది ఇన్ని రోజుల పాటు ది ఒడిసీ సినిమా కోసం వెయిట్ చేశారు? అండ్ ఇప్పుడు మీరు ఎవరైనా చూసి ఉంటే ఏ విధంగా అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.